నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో నిజాలను కూడా వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం వల్లే ఆయన చనిపోయాడని చెప్పి పూర్తిగా ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టారు. అయినప్పటికీ ఇంకా దీని మీద రాజకీయం నడుస్తూనే ఉంది. జీవి హర్ష్ కుమార్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్మాదుల కుట్ర, ఎవరైతే బలంగా క్రిస్టియానిటీలో మత ప్రచారకులు ఉన్నారో వాళ్ళని లేకుండా చేయటం కోసమే ఈ హత్య జరిగింది. ఈ హత్యల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇది మొదటి హత్య మాత్రమే, ఇంకా చాలా జరుగుతాయని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితుంది. కేఏపాల్ కూడా మళ్ళీ ఇదే విషయం మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి పోలీసులు ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయం ఏంటి? దీని గురించి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సత్యమూర్తి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు సార్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఒక 18 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేసి ఇది కారణం, ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్లే చనిపోయాడు, ఎవరి ప్రమేయం లేదు, ఇది హత్య కానే కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు, కేఏపాల్ లాంటి వాళ్ళు అయినప్పటికీ మాట్లాడుతున్నటాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపితే లేస్తాడు, నిద్ర నటించేవాడిని లేపితే వాడు లేస్తాడా? ఇక్కడ జీవి హర్ష్ కుమార్ కానీ కేఏపాల్ కానీ ఈ కేటగిరీలోనే వస్తారు. వాళ్ళు దే డోంట్ వాంట్ టు లిజన్ ది ఫ్యాక్ట్స్, దే డోంట్ వాంట్ టు సీ ది ఫ్యాక్ట్స్. వాళ్ళు నమ్మిన ఒక విషయాన్ని, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకోవటానికి మాత్రమే వాళ్ళు పరిమితమై ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి? వాళ్ళకి ఇప్పుడు కేఏపాల్ విషయమే తీసుకుంటే, కేఏపాల్ అతని మానసిక పరిస్థితి ఏంటో మరి డాక్టర్లు చెప్పాలి, మన ఇద్దరం కూడా డాక్టర్లం కాదు. అతను ఏం చెప్పాడు అంటే, విజయవాడలో రామవారపాడు జంక్షన్లో అతను ఆగినప్పుడు 3 గంటల పాటు అతను ఆ పార్కులో పడుకున్నాడు అనేది రిపోర్ట్ కదా. అప్పుడే చంపేసి ఒక డూపుని ప్రవేశపెట్టి ఆ డూపు మద్యం కొంటున్నట్టు నాటకాలు ఆడి ఆ తర్వాత తెల్లవారుజామున డెడ్ బాడీని తీసుకెళ్ళి అక్కడ పడేశారు అని కేఏపాల్ చెప్పిన విషయం. కేఏపాల్ ఇదే విషయాన్ని చెప్పాడు. నేను హర్ష్ కుమార్ విషయానికి నెక్స్ట్ వస్తాను. కేఏపాల్ చెప్పిన విషయం ఇది. అట్లా జరుగుతుందా వలి గారు? నీకు మొత్తం నేరేడుమెట్టలో, హైదరాబాద్లో నేరేడుమెట్ట అని ఉంటుంది, ఆ నేరేడుమెట్టలో ఈ పాస్టర్ ఇల్లు ఉంది. అక్కడి నుంచి అతను 2 వీలర్ మీద బయలుదేరిన దగ్గర నుంచి 600-700 సీసీ కెమెరా ఫుటేజీలని పరిశీలించి వాటిని తీసి అతన్ని ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి ట్రాక్ చేసుకుంటూ వస్తే పోలీసుల్ని ఏమన్నారో తెలుసా? ఈ కేఏపాల్ కాదు కానీ కేఏపాల్ లాంటి మేధావి ఇంకొక పాస్టర్ ఉన్నాడు. ఆయన ఏం పెట్టాడు తెలుసా? అంటే పాస్టర్ ప్రవీణ్ చుట్టూతా సీసీటీవీ కెమెరాలు కూడా మీరే పెట్టారా అని అడిగాడు. ఈ మూర్ఖులకి ఏం చెప్పాలి? పాస్టర్ పగడాల ప్రవీణ్ వచ్చింది నేషనల్ హైవే మీద, నేషనల్ టోల్ గేట్లో ఉన్న నేషనల్ హైవేల మీద పెట్రోల్ బంకుల నుంచి పాస్ అయ్యి నేషనల్ హైవేల ద్వారా వచ్చాడు. అన్ని చోట్ల కెమెరాలు ఉంటాయిగా. ఆ మాత్రం జ్ఞానం లేదా? ఈయన వెళ్తున్న దోవలో సీసీ కెమెరాలు పెట్టినట్టు చిత్రీకరిస్తున్నారు. నేను చెప్తున్నది, నేను ఇన్వెస్టిగేషన్లో పెద్ద విషయాల జోలికి వెళ్ళట్లా, సిల్లీ విషయాలు వీళ్ళు చేస్తున్న కామెంట్ల గురించి చెప్తున్నా. నేను సీసీటీవీ కెమెరాలు పగడాల ఆ ప్రవీణ్ వెళ్తున్న దోవలో పెట్టలా, సీసీ కెమెరాలు ఉన్న దోవలో వెళ్ళాడు ఆయన. అందుకని సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఇంకొక పాస్టరు అతి నీచమైన ఇంకో కామెడీ చేశాడు. పాస్టర్ ప్రవీణ్ మద్యం కొన్నట్టు చూపిస్తున్నారు, మద్యం తాగిన వీడియోలు దొరకలేదా అంటున్నాడు. మద్యం కొన్నది మద్యం షాపులో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఆ మద్యం అమ్మే షాపు పక్కనే వాళ్ళు ఏదన్నా ఒక ఫెసిలిటేషన్ కోసం అని చెప్పి ఒక రూమ్ పెట్టారు అనుకోండి, పర్మిట్ రూమ్ పెట్టారు అనుకోండి. పర్మిట్ రూమ్లో సీసీటీవీ కెమెరా పెడతారు ఎవడన్నా? తాగేది ఎట తెలుస్తుంది?
నువ్వు అదే రోడ్డు మీద కూర్చొని తాగితే రోడ్డు మీద ఏదైనా సీసీటీవీ కెమెరా ఉంటే తెలుస్తుంది. పర్మిట్ రూమ్లో సీసీటీవీ పెట్టరు కదా, ఎట్లా తెలుస్తుంది? అందుకని వీళ్ళందరూ కూడా కేవలం ఒక ఉద్దేశం ప్రకారం ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రభావాన్ని మనసులో పెట్టుకొని చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ కూడా. మర్డర్ చేసి శవాన్ని తీసుకొని రావాలి అంటే ఈ సీసీటీవీ కెమెరాలన్నీ ఉన్నాయి కదా, ఈ సీసీటీవీ కెమెరాలు తప్పించుకొని శవాన్ని తీసుకొచ్చి అక్కడ పడేయటం సాధ్యమా? ఇంకొకటి ఏంటి అంటే అతను పడిపోయిన లాస్ట్ విజువల్ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది. ఓకే, శవాన్ని తీసుకొచ్చి పడేస్తుంటే అది పిక్చర్ అయితే చేయదా? కనిపిస్తుందా? అతను 3 చోట్ల పడిపోయిన విషయాన్ని చక్కగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయితే దాన్ని తీసుకొచ్చి పెడితే అది కూడా తప్పు అంటే ఇంకా వీళ్ళని ఏమనాలి? ఇంకొక మేధావి, ఈ క్రైస్తవ పాస్టర్లకు సంబంధించిన ఇంకొక అతను చెప్తాడు, అతను హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు, ఎందుకు తీయలేదు అని అడుగుతాడు. ఏమన్నా బుర్రందా నీకు? హెల్మెట్ మాస్క్ ఆయన పెట్టుకున్నదే ఆయన ఎవరు గుర్తుపట్టకుండా, తను మద్యం తాగుతున్న విషయం ఎవరికి తెలియకుండా ఉండాలి. తను పడిపోయినప్పుడు కూడా అతను తీయలేదు. ఎందుకు తీయలేదు? అతను వీడియోలు చేసుకుంటున్నాడు కాబట్టి, మత ప్రచారం చేసుకుంటున్నాడు కాబట్టి, తను తాగితే అదొక సోషల్ స్టిగ్మా లాగా ఉంటుంది కాబట్టి అతను హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు. నువ్వు అతన్ని అడగాల్సిన ప్రశ్న పోలీసులను అడిగితే పోలీసులు ఏం చెప్తారు? ఎందుకు తీయలేదంటే ఏం చెప్తారు? జీవి హర్షకుమార్ విషయానికి వస్తే, హర్షకుమారు మొదటి రోజునే స్పాట్కి వెళ్ళి ఇక్కడి నుంచి పడితే ఎవరైనా చచ్చిపోతారా అని అడిగాడు. అక్కడి నుంచి పడితే బుల్లెట్ ఎంత వేగంగా కిందకి వెళ్ళింది అనేది పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. హెడ్ ఇంజరీ ఎక్కడున్నదో చెప్పారు. హెల్మెట్ ఉండంగానే తలకి ఎట్లా దెబ్బ తగిలిందో చెప్పారు. బుల్లెట్ అతని మీద ఎట్లా పడిందో చెప్పారు. ఇంకేం కావాలి? ఫోరెన్సిక్ రిపోర్టు మొత్తం ఇదంతా కూడా. మీకు ఇంకొకటి వలి గారు, ఎప్పుడైనా సరే చాలామంది ఏమనుకున్నారంటే ఎక్కడో విజయవాడలో మద్యం తాగితే రాజమండ్రి వచ్చేటప్పటికి అది ఉండదు అనుకున్నారు. కానీ ఒకసారి మద్యం తాగిన తర్వాత అది బ్లడ్లో కలవటానికి చాలా స్టేజెస్ ఉంటాయి. ఎన్ని స్టేజెస్ ఉన్నా కానీ విసరాలో దాని అవశేషాలు ఉంటాయి. ఇది టెక్నికల్గా ఇట్ ఈస్ కాల్డ్ ఫోరెన్సిక్ సైన్స్. ఓకే, ఇదేదో కాకమ్మ కబుర్లు కాదు ఇవి, ఇది ఒక సైన్స్. ఆ సైన్స్ ప్రకారం చాలామంది ఏం చెప్పారో తెలుసా? ఆ ట్రేసెస్ కూడా ఉండవండి, చనిపోయిన తర్వాత 24 గంటల తర్వాత పోస్ట్ మార్టం జరిగింది, మేము సేఫ్ అనుకున్నారు. అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్పాను కదా, నువ్వు కొన్నట్టు చూపించావు కానీ నువ్వు తాగినట్టు చూపించలేదు అంటాడు. ఇదేమన్నా సినిమానా? అట్ట ముఖం ఫేస్ ముందర కెమెరా పెట్టి షూటింగ్ చేయటానికి. తాగినట్టు సాక్ష్యం ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్టులో విసరా అనాలిసిస్ అది చూస్తే అందులో మద్యం ట్రేసెస్ ఉన్నాయి. పేమెంట్ ఎవరు చేశారు? పాస్టరే చేశాడు. కొన్నది ఎవరు? పాస్టరే కొన్నాడు. తాగింది ఎవరు? పాస్టరే తాగాడు. ఇంకేం కావాలి? ఇంకొకటి సార్, అతన్ని చంపేసి అక్కడ పార్కులో, ఇంతకుముందు మీరు చెప్పారు కదా, పార్కులో చంపేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారు అనుకుంటే, డూపుని క్రియేట్ చేసి పెట్టారు అనుకుంటే, 3 చోట్ల పడ్డాడు సార్. 3 చోట్ల పడిన సీసీ ఫుటేజ్ కూడా ఉంది. నిజంగా డూపు ఆ లారీ చక్రాలకి చాలా సమీపంలో పడతాడు ఆయన? నిజంగా డూపు అతను చావాలనుకుంటాడా? ఎగ్జాక్ట్లీ అక్కడ రామవరపాడులో జరిగింది కూడా ఏంటి? టీ కొట్టు పిల్లాడు అతను చెప్పాడు, ఇగో ఇట్లా జరిగింది. అక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ ఎస్ఐ అనుకుంటా, ఆయన వచ్చి సపర్యలు చేశాడు. ఆయన యాక్చువల్గా సపర్యలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేయాలి? నువ్వు డ్రైవింగ్ చేసే స్థితిలో లేవు, కౌన్సిలింగ్కి పద అని చెప్పి తీసుకెళ్ళాలి. నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అతను చెప్పినందుకు, మీరు కూర్చోండి, ఇదిగో నీళ్లు తాగండి అని చెప్పి నీళ్ళు ఇచ్చి, అంత సేవాభావంతో పోలీసులు ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ సాటి మనిషి వలి గారు ఈ మొత్తం ఎపిసోడ్లో
అసలు ఇతను పాస్టర్ ప్రవీణ్ అన్న విషయం ఏ ఒక్కళ్ళకి తెలియదు. ఏ ఒక్కళ్ళకి తెలీదు. అంటే వాళ్ళెవ్వరూ కూడా ఈయన ప్రముఖ మత ప్రచారకుడు అయి ఉంటే చాలా మంది గుర్తుపట్టేవాళ్ళు కదా. ఈజ్ ఎ బడ్డింగ్ పాస్టర్. అంటే ఇప్పుడిప్పుడే మత ప్రచారాన్ని టేకప్ చేసి తన వోలటైల్ స్పీచెస్ తోటి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న పాస్టర్ ఇతను. అప్కమింగ్ పాస్టర్ అనుకో, అప్కమింగ్ మత ప్రచారకుడు అనుకో, ఏదైనా అనుకో. అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు. అతను చేస్తున్న క్రమంలో హిందువుల పవిత్ర గ్రంథాలను అవమానించాడు, అందులో ఉన్న క్యారెక్టర్లను అవమానించాడు, అవమానిస్తూనే మాట్లాడాడు. బహుశా ప్రచారం కోసం చేసి ఉంటాడు. హిందువులు కూడా అవి చూసి ఆవేశపడిపోయి ఈయనేదో రావుణ్ణి తిట్టాడు, ఈయనేదో సీతను తిట్టాడు అని ఆవేశపడే అంత సీన్ ఏమి లేదు. ఎందుకంటే హిందువులు ఎవరో కూడా అంత సీరియస్గా పట్టించుకోరు. ఇప్పుడు అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు చాలా ప్రాబ్లం. అసలు భారతదేశంలో ఈ హిందూ సంఘాలన్నీ చాలా పెద్ద ఎత్తున బాధ వ్యక్తం చేస్తున్న ప్రాబ్లమే అది. ఎవరు పట్టించుకోరు, హిందూ మతం పట్టించుకోరు. కాబట్టి మీరు ఈ విధంగా విశృంఖలత్వంతో ప్రచారం చేస్తారు. అదే వేరే మతాన్ని అనే ధైర్యం మీకుందా అని అడుగుతున్నారు హిందూ సంఘాలు. అదే అడుగుతుంటాయి. ఈయన ప్రవీణ్ ఆయన మొత్తం ఆయన మతాన్ని ప్రచారం చేసుకోవటానికి హిందూ మతాన్ని కించపరుస్తూ చాలా వీడియోలు చేశాడు. అవి ఇంకా ప్రజాదరణ పొందలేదు. ఆ ప్రజాదరణ పొందే క్రమంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అతన్ని ఎవరు గుర్తుపట్టలేదు. గుర్తుపడితే వేరే విధంగా ఉండేది. మన పోలీసులు కూడా చెప్పారు, ఆయన బయలుదేరే ముందు వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, అక్కడ ఏ కార్యక్రమానికి వెళ్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు, మధ్యలో ఎవరికి తెలియదు. హర్ష కుమార్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాడు. ఇట్లాగే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే జీవి హర్ష కుమార్ మీలాంటి నాలాంటి జర్నలిస్ట్ ఒక అతను అడిగాడు, ఏమంటే పాస్టర్ వాళ్ళ వైఫే ఒప్పుకుంది కదండి పోలీసు ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉంది అని, మీరేంటి ఇట్లా మాట్లాడతారు అంటే అతను చాలా మంచి సమాధానం చెప్పాడు. వలి గారు, మీతోటి అది షేర్ చేసుకోకుండా ఉండలేను. చెప్పండి సార్ ప్లీజ్. ఏమన్నాడు అంటే ఆమెకేం సంబంధం అన్నాడు. భార్యకి ఏం సంబంధం? ఆమెకేమి సంబంధం, ఆమెకి నమ్మకం ఉంటే ఉండొచ్చు, నాకు లేదు అన్నాడు. నువ్వెవరివి హర్ష కుమార్? ఆమె జెసికా ఆమె పేరు. అవును, ఆమె భార్య. ఆమె చెప్తున్నది మత విద్వేషాలు రెచ్చగొట్టమాకండి, యేసుక్రీస్తుని అనుసరిస్తున్న వాళ్ళం యేసుక్రీస్తు పరమతాన్ని ద్వేషించమని చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. అందుకని మేము పరమత సహనాన్ని మేము పాటిస్తాము, మీరు కూడా పాటించండి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, వీలైతే వాళ్ళకి సహకరించండి అని చెప్పి జెసికా విజ్ఞప్తి చేస్తే మామూలుగా ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నవాడైనా ఆమె చెప్పిన దాన్ని ఫాలో కావాలి. ఆమెకేం సంబంధం అంటే నీకుంది ఆ సంబంధం. ఈరోజు కూడా ఆయన ప్రెస్ మీట్లో రీపోస్ట్ మార్టం చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులతో నాకు సంబంధం లేదు, నేను డిమాండ్ చేస్తా, నేను పిటిషన్లు వేస్తా అంటున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా జీవి హర్ష కుమారు హత్య 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 అంటుంటే అతనికి నోటీస్ పంపించారు పోలీసులు. నీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఆధారాలు ఉంటే మాకు అందజేయండి దయచేసి, మేము దర్యాప్తులో వాటిని ఉపయోగించుకుంటాం, వాటి ప్రకారం దర్యాప్తు చేస్తామని కూడా చెప్పారు. మరి హర్షకుమార్ ఇచ్చాడు ఆధారాలు? హర్షకుమారే కాదు, మొత్తం 22 మంది హత్య 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 అని వీడియోలు చేసిన వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. జాన్ బెన్నీలింగం, మొత్తం అందరూ. మీరు జాన్ బెన్నీలింగాన్ని గుర్తు చేశారు. అతనైతే బైబిల్ తీసి పక్కన పెడితే హిందువులందరినీ ఊచకోతకు వస్తా అన్నాడు. అతనెవరు? జగన్మోహన్ రెడ్డి శిష్యుడు. అంటే రాజకీయ అవసరాల కోసం రాజకీయ పార్టీల ప్రేరేపిత వ్యక్తులు వచ్చి ఈ విధంగా ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూడటం అనేది మాత్రం అత్యంత దురదృష్టకరం. ఈ జీవి హర్ష కుమార్ చేస్తున్న వ్యాఖ్యల్ని పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అతనికి అంతకు ముందర నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఈ రోజున మొత్తం ఒక కంక్లూజన్కి వచ్చారు. వచ్చి ఫైనల్ రిపోర్టు తయారైపోయి విస్రాలో ఆల్కహాల్ ట్రేసెస్ కనిపించిన తర్వాత అతను పేటీఎం ద్వారా మద్యం కొన్నట్టు ఉన్న తర్వాత ప్లస్ సీసీటీవీ ఫుటేజ్ ఉన్న తర్వాత అతను 3 చోట్ల యాక్సిడెంట్కు గురయ్యాడు అని
స్పష్టంగా కనపడుతున్న తర్వాత దీనికి తగిన వాళ్ళని లేచి ఆ క్షణంలో అతన్ని లేపి కూర్చోబెట్టి సపర్యలు చేసిన వాళ్ళందరూ విట్నెస్ ఉన్న తర్వాత ఇంకా ఉపేక్షిస్తే అది పోలీసులు తప్పు అవుతుంది. ఓకే, అందుకని ఒక జీవి హర్ష్ కుమారే కాదు, కేఏ పాల్ కూడా ఇప్పటికీ అదే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఖచ్చితమైన స్ట్రింజెంట్ యాక్షన్ వీళ్ళ మీద తీసుకోకపోతే మత కలహాలకి దారి తీసే అవకాశం ఉంటుంది. సార్, హర్ష్ కుమార్ గారి వ్యాఖ్యల్లో ఒక కీలకమైన పాయింట్, ఎక్కడైతే స్పాట్లో ప్రవీణ్ పగడాలు చనిపోయి పడిపోయి ఉన్నారో ఆ ప్లేస్లో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి కొవ్వొత్తు వెలిగించే కార్యక్రమం చేస్తున్నాం, హత్య అని ఎవరైతే ఇంకా నమ్ముతున్నారో అందరూ కూడా ఆ స్పాట్లోకి రండి అని చెప్పి ఒక డేట్ ఇచ్చారు ఆయన. అంటే ప్రజలు ఎంతమంది వస్తారో నాకు తెలియదు, కానీ నమ్మిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా రండి, ఎంతమంది వచ్చితే అంత మంచిది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే జనాల్ని మొబిలైజ్ చేసి ఏం చేద్దామని, దీని వెనకాల ఒక రాజకీయం ఉందని ఏమైనా భావించాలా? కుట్ర ఉందండి ఇందులో సంశయమే లేదు. ఇందులో జీవి హర్ష కుమార్ చేస్తున్నది ఒక మత కుట్ర, ఇందులో ఎటువంటి సందేహం లేదు. జీవి హర్ష కుమార్కి దీంతో సంబంధమే లేదు. అతను ఏమన్నా పిలిచాడా? అతను ఏమన్నా సభ ఏర్పాటు చేశాడా? అతనికి అసలు ప్రవీణ్ పగడాల జీవి హర్ష కుమార్కి తెలుసా? ఎందుకు చేస్తున్నావు ఈ రగడ? పోలీసులు చెప్పిన తర్వాత కూడా ఎందుకు చేస్తున్నావు? ఎగ్జాక్ట్లీ నాకు ప్రవీణ్ పగడాల ఎవరో తెలియదని హర్ష కుమారే చెప్తూ ఉన్నాడు. హర్ష కుమారే చెప్తున్నాడు నాకు ప్రవీణ్ పగడాలు ఎవరో తెలియదని. హర్ష కుమార్ కొడుకు వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు, అది చూస్తాడు. ఏదైతే తన తండ్రి ఎట్లా డెమాన్స్ట్రేట్ చేశాడో అతను అట్లాగే డెమాన్స్ట్రేట్ చేస్తాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇట్లా ఎందుకు చేయాలి? మీకు ఏంటి అవసరం? పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు, సీసీటీవీ ఫుటేజీలు, పేటీఎం రిసీట్లు ఇవన్నీ పెట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తీసుకొచ్చి పెట్టారు, మీ ముందర పెట్టారు. అంతా అసలు పోలీసుల మీద ఎంత ప్రెషర్ ఉందో తెలుసా వలి గారు? ఈ కేసుని మిస్టరీని సాల్వ్ చేయటానికి పోలీసుల మీద ఎంత ప్రెషర్ తీసుకొచ్చారో తెలుసా? ఎక్కడ సమయం కోల్పోలే. అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బాధ్యత గల వ్యక్తులు ప్రెషర్ తీసుకొస్తున్నారు, కరెక్ట్గా దర్యాప్తు చేయండి అని. ఇంకోవైపు పోలీసు ఉన్నతాధికారులు ఇది చాలా డేంజరస్ ఇష్యూ అండి, మీరు జాగ్రత్తగా దర్యాప్తు చేయండి అని చెప్పి దర్యాప్తు బృందాల మీద వాళ్ళు ప్రెషర్ తీసుకొస్తున్నారు. జాన్ బెల్లి లింగం లాంటి వాళ్ళు మేము చెప్పినట్టు రిపోర్టు లేకపోతే మేము మత కలహాలు రెచ్చగొడతామని జాన్ బెల్లి లింగం లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఆ పాస్టర్ అజయ్ లాంటి వాడు మీరు అతను తాగినట్టు పోస్ట్ మార్టం రిపోర్టులో చెప్పారు అంటే కబడ్దార్ అని హెచ్చరిస్తున్నాడు. కేఏ పాల్ వచ్చి అసలు అక్కడ విజయవాడలోని చంపేసి శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారంటారు. ఇతను జీవి హర్ష కుమార్ పదే ఇది హత్య అని ప్రచారం చేస్తూ ఉంటాడు. ఎంత ప్రెషర్లో ఉంటారండి పోలీసులు? అంత ప్రెషర్లో కూడా సంయమనం కోల్పోకుండా ఎంతో ఓపికగా వలిగారు ఒక 600 సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించాలంటే ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఎన్ని మ్యాన్ అవర్స్ వేస్ట్ అయి ఉంటాయి చెప్పండి? ఎన్ని మ్యాన్ అవర్స్ వేస్ట్ అయి ఉంటాయి చెప్పండి? అంత చేసి ప్లస్ ఆయన వస్తుంటే పాస్ అయిన వెహికల్ ఏంటో చూసి ఆ వెహికల్ ఎక్కడుందో కనిపెట్టి అక్కడికి వెళ్ళి ఆ వెహికల్ డ్రైవర్ ఎవరో చూసి ఆ డ్రైవర్ తోటి మాట్లాడి వాంగ్మూలం తీసుకొని ఎంత పకడ్బందీగా చేశారండి కేసుని. వీ మస్ట్ అప్రిషియేట్ పోలీస్, అంతే తప్ప ఇంకా మాది హత్యే అంటూ ఉంటే ఇంకా ఏం చేయాలి? డెఫినెట్గా మీరు చెప్తున్న దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఒక కుట్ర కోణంతోనే, ఒక దురుద్దేశంతోనే ఈ వ్యాఖ్యలన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయాన్ని, ఇందులో ఉన్న కుట్రను కూడా పోలీసులు త్యజించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో, మళ్ళీ ఒకసారి దీని గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి.